నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. అగ్నిపత్ పై ఆరోపణలు నిరాధారమన్న బండి సంజయ్. ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ వేడుకలకు హాజరు. అక్టోబర్ 17వ తేదీన నరసింహస్వామి ప్రతిష్టోత్సవాలు. రేకుర్తి ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే గంగుల. యూట్యూబ్ లో వ్యూస్ కోసం ఓ వ్యక్తి నిర్వాకం. నెమలి కూరంటూ పోస్ట్ చేసినందుకు యూట్యూబర్ అరెస్ట్. శ్రావణ మాసం సందర్భంగా కిటకిటలాడిన దేవాలయాలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆలయాలకు పోటెత్తిన భక్తులు. ఇక వార్తల్లోని వివరాలు. సాహసోపేత నిర్ణయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ప్రధాని మోదీయేనని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. నగరంలోని రేకుర్తి రాజశ్రీ గార్డెన్లో ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన ద్వారా ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ సతీష్ రెడ్డి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ను శాలువాతో సత్కరించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు. దేశభక్తి విషయంలో రాజీ పడని ధీరత్వం ప్రధాని సొంతమని సంజయ్ అన్నారు. 370 ఆర్టికల్ రద్దు ఇందుకు నిదర్శనమని చెప్పారు. ఆర్మీ జవాన్లే ఈ దేశానికి రియల్ హీరోస్ అని అభివర్ణించారు. అగ్నిపత్ స్కీమ్ ఉత్తమమైనదని, విపక్షాలు విద్యార్థులను రెచ్చగొట్టి లబ్ధి పొందేందుకు అసత్య ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్తో పాటు మాజీ రాష్ట్ర ట్రస్మా అధ్యక్షుడు శేఖర్రావు, ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ సతీష్ రెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షులు గంకాడి కృష్ణారెడ్డి, కార్పొరేటర్లు, బీజేపీ నాయకులు, ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కానీ అగ్నిపత్ స్కీమ్ ద్వారా ఇవాళ నిజంగా ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ నిజంగా చాలా గ్రేట్. నేను సతీష్ రెడ్డి గారు స్టేజ్ మీద ఉన్నారని చెప్పి నన్ను ఇలా ముఖ్య అతిథిగా పిలిచని చెప్పి నేను పొగొడతలేను. దాదాపు 7 సంవత్సరాల్లో దాదాపు 2000 మందిని ఈ ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ నుంచి ఇలా సెలెక్ట్ అయిందంటే నిజంగా మామూలు విషయం కాదు. అది ఆ మెయింటైన్ చేయడం, నిర్వహించడం మామూలు విషయం కాదు. దాదాపు 2000 మంది. ఇలా అగ్నిపత్ స్కీమ్ 4 సంవత్సరాలు మీకు శిక్షణ ఇచ్చిన తర్వాత 4 సంవత్సరాల పాటు దాదాపు మీకు శాలరీ ఎంత అంటే మొత్తం దాదాపు 11 lakhs వస్తాయి. 20,000, 10,000 అట్లా 11 lakhs శాలరీ వస్తాయి 4 years. దేశభక్తులుగా తయారు చేయాలి, వాళ్ళ లోపల దేశభక్తి భావం పెంపొందించాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో నరేంద్ర మోడీ గారి అగ్నిపత్ స్కీమ్ను పట్టుకొచ్చింది తప్ప వేరే ఉద్దేశం కాదు. దానిలో తప్పేముందో ఇంతవరకు చెప్పలేదు. తప్పు ఉంటే చెప్తే చర్చలు జరిపి దాన్ని సర్దించుకోవాలి. 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుకునే విద్యార్థులు వాళ్ళు ఆర్మీలో, నేవీలో, ఎయిర్ ఫోర్స్లో జాయిన్ కావాలని ఒక దృఢ సంకల్పంతో ఇక్కడ ఢిల్లీ డిఫెన్స్ అకాడమీలో జాయిన్ అయిన ప్రతి విద్యార్థికి వాళ్ళ ఏర్పరచుకున్న ఒక లక్ష్యాన్ని సాధించే విధంగా ఇక్కడున్న ప్రతి లెక్చరర్ కావచ్చు, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ కావచ్చు, వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళని భవిష్యత్తులో ఒక సైనికుడిగా తయారు చేసే విధంగా ఇక్కడ ట్రైనింగ్ ఇస్తూ పిల్లలకి తీర్చిదిద్దడం జరుగుతుంది. వాళ్ళ షెడ్యూల్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా వాళ్ళు కూడా ఒక మంచి సక్సెస్ సాధించి డిఫెన్స్లో ఒక మంచి ఉద్యోగాన్ని సాధిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. రేకుర్తి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రతిష్ఠా ఉత్సవానికి ముహూర్తం ఖరారైందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. అక్టోబర్ 17వ తేదీన ఉదయం 8 గంటలకు స్వయంభూగా వెలిసిన స్వామివారి ప్రతిష్టోత్సవం, ఆ తర్వాత మహాకుంభాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ప్రకటించారు. నిర్మాణం పూర్తి అయ్యి ప్రతిష్టోత్సవానికి సిద్ధమైన రేకుర్తి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్న తీరుపైన ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధికి నోచుకోని ఆలయంపైన ప్రత్యేక దృష్టిని సారించి అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే గంగులకు రేకుర్తి మాజీ సర్పంచ్ నందెల్లి ప్రకాష్ కృతజ్ఞతలను తెలియజేశారు. సుమారు 1500 నుండి 1800 సంవత్సరాల క్రితం లక్ష్మీ నరసింహస్వామి వారు ఇక్కడ స్వయంభూగా వెలిశారని గంగుల కమలాకర్ అన్నారు.
ఇది చాలా మహిమాన్వితమైన క్షేత్రమని, స్వామివారు ఇక్కడ సుదర్శన చక్రంతో స్వయంభూగా వెలవడం ఈ క్షేత్రానికి మరింత ప్రాశస్త్యాన్ని తీసుకువచ్చిందని తెలిపారు. అయితే కొంతమంది ఆలయ అభివృద్ధిని అడ్డుకునేందుకు కోర్టుకు వెళ్లగా స్వామివారే స్వయంగా పూనుకొని ఆలయ నిర్మాణానికి ఆటంకాలు ఎదురుకాకుండా ఆశీర్వదించారని గుర్తు చేశారు. ఈ పవిత్ర కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఓవైపు టీటీడీ టెంపుల్, మరోవైపు లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలతో కరీంనగర్ ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగులతో పాటు మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లు ఎదుళ్ల రాజశేఖర్, సుదగోని మాధవి, కృష్ణ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో పర్యటించారు. డప్పు చప్పులతో మంత్రికి బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. తిమ్మాపూర్ మండల కేంద్రంతో పాటు రామకృష్ణ కాలనీలో కేంద్ర నిధుల ద్వారా 50 లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు. ఇప్పటికే మండలంలో ఎన్ఆర్ఈజీఎస్ నుండి 1,10,00,000 మంజూరు కాగా 70 లక్షల పనులు పూర్తయ్యాయని బీజేపీ మండల అధ్యక్షులు జగదీశ్వరాచారి అన్నారు. అలాగే తిమ్మాపూర్లో పలు సమస్యలపై గ్రామస్తులు వినతిపత్రం సమర్పించారు. సామాజిక మాధ్యమాల ద్వారా వేధింపులకు గురై ఇటీవల పోరండ్లలో ఆత్మహత్యకు పాల్పడ్డ అఖిల కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని కార్యకర్తలు సంజయ్ని కోరారు. ఈ కార్యక్రమంలో జగదీశ్వరాచారితో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వరరెడ్డి, మాజీ జెడ్పీటీసీ ఎడ్ల జోగిరెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తిమ్మాపూర్ మండల కేంద్రానికి మరియు రామకృష్ణ కాలనీకి రావడం జరిగింది. తిమ్మాపూర్ మండల కేంద్రంలో 25 లక్షలతో మరియు రామకృష్ణ కాలనీలో 25 లక్షలతో గతంలో మంజూరైనటువంటి రోడ్లను ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇంకా ఈ మండలానికి కోటి రూపాయల 10 లక్షల నిధులు మంజూరైనాయి. ఇప్పటికే 60-70 లక్షల పనులు పూర్తి అయినాయి. ఇంకొక 40 లక్షల పనులు ఇంకా ప్రాసెస్లో ఉన్నాయి. అంటే ఎంపీ గారు ఒక మండలానికి దాదాపు కోటి రూపాయల ఖర్చులతోటి గతంలోనే పనులు మొదలుపెట్టినప్పటికీ అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం పనులు కాకుండా చాలా అడ్డంకులను పెట్టింది. ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇంకా చేసిన పనులకు బిల్లులు రాకుండా పెండింగ్ పెట్టే ఆలోచనలు ఉన్నప్పటికీ ప్రజలకు అనుకూలమైనటువంటి యూట్యూబ్లో వీక్షకులను పెంచుకునేందుకు ఓ యూట్యూబర్ చేసిన నిర్వాకం రాజన్న సిరిసిల్ల జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. తంగళ్లపల్లి మండలానికి చెందిన శ్రీ టీవీ యూట్యూబ్ ఛానల్ కోసం ప్రణయ్ కుమార్ నెమలికూర అంటూ వీడియో అప్లోడ్ చేశాడు. నెమలికూర సాంప్రదాయ పద్ధతిలో ఎలా వండాలి అనే టైటిల్తో ఛానల్లో వీడియోను పోస్టు చేశాడు. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విమర్శకుల నుండి నిరసనలు వెల్లువెత్తాయి. ప్రణయ్పై చర్యలు తీసుకోవాలంటూ జంతు ప్రేమికులు మండిపడ్డారు. స్పందించిన ఫారెస్ట్ అధికారులు కర్రీ వండిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. ఫారెస్ట్ అధికారులు విచారణ జరపగా ప్రచారం విస్తృతం కావడం కోసం చికెన్ మాంసాన్ని నెమలికూర అంటూ అప్లోడ్ చేశాడని ఎఫ్ఆర్ఓ కల్పన వేది అన్నారు. కోడెం ప్రణయ్ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వ్యూస్ కోసం నెమలికూర అంటూ యూట్యూబ్లో అప్లోడ్ చేశారని చెప్పారు. నెమలికూర అని పేరు పెట్టడం కూడా నేరం కిందకే వస్తుందని చెప్పారు. కర్రీని ల్యాబ్ టెస్ట్కి పంపించి నివేదికలు వచ్చాక చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈరోజు మాకు సమాచారం మేరకు ప్రణయ్ కుమార్ సన్నప్ జనార్దన్ విలేజ్ ఏమో తంగళ్లపల్లి. సమాచారం మేరకు మా బీట్ ఆఫీసర్, మా శిక్షణ ఆఫీసర్ వెళ్ళి మాకు సమాచారం వచ్చింది, ఇట్లా నెమలి మాంసంతో యూట్యూబ్ చేస్తున్నాడు అనేసి. అక్కడికి వెళ్ళి చూడగా అతని పొలంలో మన కోడి ఊర్లు వాళ్ళ ఇంట్లో స్వాధీనం చేసుకున్న చికెన్ కర్రీ ఉంది. చికెన్ కర్రీతో ఉన్న గిన్నెను తీసుకొని వచ్చి అతని మీద మేము ప్యూఆర్ ఇష్యూ చేయాలని ఫర్దర్ అది టెస్ట్కి పంపించాలి. అది ఏ మాంసం అనేది, నెమలి మాంసం అనేది అనేసి టెస్ట్కి పంపిస్తాం, ల్యాబ్కి పంపిస్తాం. ల్యాబ్కి పంపించిన తర్వాత ఇది ఒకవేళ ఇది కాకపోతే ఇక్కడ ప్రజెంట్ మాత్రం కోడి ఈకలు ఉన్నాయి కదా, ఈ చీటింగ్ కేసు కింద మేము పోలీసులకు మాత్రం అప్పగిస్తాం. ఇప్పుడు ఆయన స్పాట్లో దొరికిండు కాబట్టి ఇదైతే మేము పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఆయన ఫోన్లో అవన్నీ చూసి ఏమేమి ఉన్నాయి, ఇంతకుముందు ఏమైనా చేసిండా, మరి నేర ఆరోపణలు ఉన్నాయా అంటే తెలుస్తున్నాయి అన్నట్టు. నెమలి కానీ ఇది కానీ అడవి పంది మాంసం అని కానీ ఆయన అట్లాంటి
ఆయనకు ఒక పిచ్చో ఏందో మరి కానీ ఆ విధంగా చేస్తున్నాడు. ఆ రికార్డు ఆయనని తీసుకుంటాం, ఆయన మొబైల్లో ఏమేమి ఉన్నాయనేది. యూట్యూబ్ ఛానల్ క్యాన్సిల్ చేపిస్తాం అతన్ని. ఏంటంటే ఏం లేదు, కోడినే వ్యూవర్షిప్ గురించి అట్లా నేను మార్చి పెట్టినా అనుకోని దానికి మేము కాదు కదా, సార్ వాళ్ళు తీసుకున్న ఛాన్స్. ఒకవేళ అదైతే నేను దేనికంటే దానికి రెడీగా ఉంటే అన్ని విధాలు సహకరిస్తాను. అట్లా కాదు, మీరు ఇప్పుడు నెమల్ని చేతిలో పట్టుకుని ఫోటో ఎందుకు దిగవలసి వచ్చింది? నెమల్ని చేతిలో పట్టుకోలేదు, అది ఓన్లీ గ్రాఫిక్స్ మాత్రమే. మరి పేరు ఎందుకు పెట్టారు? వ్యూవర్షిప్ గురించి పెట్టాను నేను. దేని గురించి? వ్యూవర్షిప్ గురించి. వ్యూస్ గురించి మీరు అట్లా పెట్టినట్టయితే ఎంతవరకు అది కరెక్ట్? నాకు ఆ సందర్భంలో అలాంటి అంతగానో ఆలోచించే అంత టైం రాలేదు నాకు. దాని పేరు అట్లా పెట్టాలని ఆల్రెడీ ఆ పేరు కొట్టని మీకు యూట్యూబ్లో వీడియో వస్తుంది, దాన్నే కాపీ పేస్ట్ చేశారు. కోడే కావచ్చు కానీ అట్లా బయట వాళ్ళు అట్లా అనుకోరు కదా, దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో చేయడం బెటర్మెంట్ అని చెప్పేసి అనుకో. విద్యా వైద్యంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నీలోజుపల్లిలో బిగ్ టీవీ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ చేపట్టారు. పలు ప్రాంతాల నుండి ప్రజలు హాజరై ఉచిత వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కరీంనగర్ 1 హాస్పిటల్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలతో పాటుగా ఉచితంగా మందుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరై మెడికల్ క్యాంపును ప్రారంభించారు. ఈ క్యాంపుకు నీలోజుపల్లి మాజీ సర్పంచ్ ముంపు గ్రామాల ఐక్య వేదిక అధ్యక్షులు కూస రవీందర్ సహకారం అందించారు. 1 హాస్పిటల్ బిగ్ టీవీ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయడం అభినందనీయమని మేడిపల్లి సత్యం అన్నారు. ప్రస్తుత వర్షాకాలంలో ఇలాంటి హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. టీఆర్పీ రేటింగ్ల కోసం ఆరాటపడే మీడియా సంస్థలకు భిన్నంగా గ్రామీణ ప్రాంతాల ప్రజల ఆరోగ్యం ముఖ్యమని బిగ్ టీవీ మెగా వైద్య శిబిరాలు నిర్వహించడం గొప్ప విషయమని కొనియాడారు. బిగ్ టీవీ స్టాఫ్ రిపోర్టర్ శ్రీనివాస్, జిల్లా వైద్యాధికారి వసంతరావులను పూస రవీందర్ జ్ఞాపికలతో సత్కరించారు. గ్రామీణ ప్రాంతాల్లో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయడం అభినందనీయమని జిల్లా వైద్యాధికారి వసంతరావు అన్నారు. అలాగే సిరిసిల్ల, వేమ్లవాడలోని ప్రభుత్వ దవాఖానాలో అందజేస్తున్న సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వసంతరావు, మాజీ ఎంపీపీ, ముంపు గ్రామాల ఐక్య వేదిక అధ్యక్షులు, కాంగ్రెస్ జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు కూస రవీందర్, వేణుగోపాల్, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మనం ఏమాత్రం తీసుకోదు, ఎందుకంటే ఇలా బాగా అభివృద్ధి చెందిన దేశాలు విద్యా వైద్యంలో ముందున్నాయి కాబట్టి ఆ దేశాలు బాగా అభివృద్ధి చెందినాయి. మన రాష్ట్రం కూడా అదేవిధంగా అభివృద్ధిలో పరుగులు తీయాలంటే విద్యా వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత సంకల్పిస్తున్న గొప్ప నాయకులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఖచ్చితంగా మీరు బిగ్ టీవీ ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పి నేను మరొకసారి వినియోగించుకుంటున్నా. ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏ పనులైనా చేయగలుగుతాం. మరి ఈ తరుణంలో మరి 1 హాస్పిటల్ మా నీలోజుపల్లికి ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. వాళ్ళు సేవే మార్గంగా పనిచేస్తున్నారు. చాలామంది క్రిటికల్ కేసులు కూడా నీలోజుపల్లిలో ఒక 2 కేసులు అసలు యాక్చువల్గా వారు అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పి గాంధీ హాస్పిటల్కు తీసుకుపోతామని చెప్పి హాస్పిటల్ అయితేనేమి సిరిసిల్ల హాస్పిటల్ యూజ్ చేసుకొని ప్రజలకి ఏ ఒక్క డబ్బుతో ఖర్చు లేకుండా ఏ ఒక్క డబ్బుతో నిమిత్తం లేకుండా మీరు వైద్యాలు అందించుకోవాలని నేను కోరుతున్నా. మీరు ఎప్పుడు ఇట్టి పరిస్థితుల్లో ఎవరికి ఏ ఒక్క హెల్త్ పరంగా సమస్య ఉన్నా సరే మా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది, ఆల్రెడీ ఇచ్చాము. దానికి కాల్ చేస్తే 24 గంటలు అది అందుబాటులో ఉంటుంది. ఒకవేళ ఏమైనా ఇబ్బందులు జరిగితే శ్రావణ మాసం మొదటి ఆదివారం సందర్భంగా ధర్మపురి ఆలయానికి భక్తులు పోటెత్తారు. జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేశారు. పవిత్ర గోదావరి నదిలో పవిత్ర స్నానాలు ఆచరించి గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నృసింహస్వామిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి కోరమీసాలు, పట్టెనామాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అనుబంధ ఆలయాలను దర్శించుకున్నారు. మహాత్మా జ్యోతిబా ఫులే గురుకుల పాఠశాలలో సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్లోని మహాత్మా జ్యోతిబా ఫులే బాలికల గురుకుల పాఠశాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి పాఠశాల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో విద్యార్థినులకు 7 వాష్రూమ్లు మాత్రమే ఉన్న కారణంచే అర్ధరాత్రి నిద్రలేచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సుంకే రవిశంకర్ తెలిపారు. కొన్ని సందర్భాలలో ముఖాలు మాత్రమే కడుక్కునే దౌర్భాగ్య పరిస్థితి నెలకొందని విమర్శించారు. విద్యార్థినులకు పురుగుల పడ్డ అన్నం పెడుతున్నారని, ఏంటని అడిగితే విద్యార్థులపైన కక్ష కడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం, కలెక్టర్ స్పందించి పాఠశాలలకు మౌలిక వసతులు అందించాలని కోరారు. నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేతో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దాదాపుగా 10-11 స్నానాల గదులు ఉండడం చేత పిల్లలకు అసౌకర్యమై రాత్రి 2 గంటలకు అర్ధరాత్రి లేచి స్నానాలు చేసి కొన్ని సందర్భాలలో నీళ్లు లేకపోతే ముఖం కట్టుకొని మళ్ళీ పాఠశాల చదువు కోసం వెళ్తున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ యావత్ తెలంగాణ రాష్ట్రంతో పాటుగా ఈ యొక్క గంగాధరలో ఉన్నటువంటి బాలికల గురుకుల పాఠశాలలో ఈరోజు పలు పత్రికలలో, టీవీలో వచ్చిన కారణం చేత విజిట్ చేయడం జరిగింది. నిజంగా పిల్లలు వాళ్ళు పురుగుల పడ్డ అన్నం తింటున్నాం సార్, పురుగుల పడ్డ అన్నం పెడుతున్నారు సార్, ఇది ఏంది అని అడిగితే మా మీద కక్ష కడుతున్నారు, మమ్మల్ని మరి ఇబ్బందుల పాలు చేస్తున్నారు, టార్గెట్ చేస్తున్నారు సార్ పిల్లలని చూడకుండా అని ఇలా విద్యార్థులు చెప్తా ఉంటే చాలా బాధ అనిపించింది. 8 నెలల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల సుమారుగా 1200 గురుకుల పాఠశాలలు ఇవాళ కేసీఆర్ గారి నేతృత్వంలో ఇవాళ బ్రహ్మాండంగా నడుస్తుంటే మరి యువత ప్రభుత్వ ఉద్యోగాల వైపే కాకుండా 10 మందికి ఉపాధి కల్పించే విధంగా స్వశక్తితో ఎదగాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లోని విద్యానగర్లో గల కజరియా, అంజనీ, ఆస్ట్రల్, మైక్ లాంటి క్రియేట్ టైల్స్ కి సంబంధించిన డీలర్ విరంచి ఎంటర్ప్రైజెస్ ను సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విరంచి ఎంటర్ప్రైజెస్ యాజమాన్యం బండి సంజయ్ ని ఘనంగా సన్మానించారు. టైల్స్ డీలర్ యజమాని గోవర్ధన రఘురామాచారి భవిష్యత్తులో మరిన్ని డీలర్ షాపులు తీసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అదేవిధంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విధంగా ఎదగాలని కోరారు. విరంచి ఎంటర్ప్రైజెస్ ఏజెన్సీని ప్రారంభించిన అనంతరం షాప్లోని టైల్స్ మోడల్స్ ను బండి సంజయ్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో విరంచి ఎంటర్ప్రైజెస్ యజమాని గోవర్ధన రఘురామాచారి, బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, కార్పొరేటర్లు కచ్చు రవి, బండ సుమా రవరారెడ్డి, రాపర్తి విజయ ప్రసాద్, కొండపల్లి సరిత సతీష్, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. సర్వాభిరేవైనం దేవతా విరుద్ధరతే. చెరువు తూములోని చెత్తను తొలగిస్తూ ఉండగా అందులో ఓ మత్స్యకారుడు ఇరుక్కుపోయి మరణించిన సంఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. ఎలిగేడు మండలం రేకల్దేవ్పల్లి గ్రామ శివారులో ఉన్న చెరువు తూములో ఇరుక్కొని మత్స్యకారుడు మృతి చెందాడు. సుల్తానాబాద్ మండలం పూసాల గ్రామానికి చెందిన కంకనాల కొమ్రయ్య అనే మత్స్యకారుడు కూలీ పనుల కోసం ఎలిగేడు మండలం రేకల్దేవ్పల్లి గ్రామ శివారులో ఉన్న చెరువు తూములో చేరిన చెత్తను తొలగించేందుకు కూలి పనికి వెళ్లాడు. చెత్తను తొలగించే క్రమంలో అందులోనే ఇరుక్కొని ఊపిరాడక కొమ్రయ్య మృత్యువాత పడ్డాడు. చెరువు తూములో ఇరుక్కున్న చెత్తను తొలగించే పనులు చేస్తున్న క్రమంలో వరద పెరిగి ప్రవాహంలోకి కొమ్రయ్య కొట్టుకుపోవడంతో తూములో ఇరుక్కొని ఊపిరాడక మృతి చెందాడు. కాగా సాయంత్రం అయినా కొమ్రయ్య ఇంటికి రావడం లేదని కుటుంబ సభ్యులు చెరువు వద్దకు వెళ్లి వెతకగా తూములో విగతజీవిగా కనిపించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలోని అతిపెద్ద శైవ క్షేత్రమైన ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తజన సందడి నెలకొంది. శ్రావణ మాసం ప్రారంభమైన మొదటి ఆదివారం రోజున ఉదయం నుండి ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. పట్నాలు వేసి బోనాలు నైవేద్యంగా వండి స్వామివారికి సమర్పించారు. కోడెమొక్కులు మొక్కి తలనీలాలు సమర్పించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఆలయ ఈవో సదయ్య, ధర్మకర్తల మండలి చైర్మన్ మేకల మల్లేశం యాదవ్ తగు ఏర్పాట్లు చేశారు.
విద్యార్థులు అన్ని రంగాలలో రాణించేలా ప్రోత్సహించాలని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్ కళాకారులను వెలికి తీసేందుకు జీ తెలుగు ఛానల్ ప్రయత్నిస్తోంది. జిల్లాతో పాటు పలు ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులను ఎంపిక చేస్తున్నారు. కరీంనగర్లోని బామినాలపల్లి ఆల్ఫోర్స్ టెక్నో స్కూల్లో జీ తెలుగు ఛానల్ ఆధ్వర్యంలో సరిగమప ఆడిషన్స్ నిర్వహించారు. కరీంనగర్ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కళాకారులు హాజరై ప్రతిభను కనబరిచారు. నిర్వాహకుల సమక్షంలో కళాకారులు పాటలను పాడి వినిపించారు. టాలెంట్ కలిగిన కళాకారులను జీ తెలుగు వారు ప్రోత్సహించడం అభినందనీయమని చైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు. సుమారు 150 మంది కళాకారులు హాజరయ్యారని తెలిపారు. యువతను ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని చెప్పారు. ఆయా రంగాల్లో టాలెంట్ ఉన్న కళాకారులు రాణించాలని ఆకాంక్షించారు. విద్యతో పాటు అనేక రంగాలలో రాణించేలా విద్యార్థులు తయారు కావాలని సూచించారు. కరీంనగర్లో జీ సరిగమపాకు విశేష స్పందన లభించిందని జీ తెలుగు ఛానల్ ప్రతినిధులు తెలిపారు. అధిక సంఖ్యలో కళాకారులు రాణించాలని కోరారు. జిల్లా నుండి కళాకారులు ఎంపిక అవ్వాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ నరేందర్ రెడ్డితో పాటు జీ తెలుగు ఛానల్ సరిగమప నిర్వాహకులు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు. అందాలే అష్టోత్తరం చదివించే సొగసున్నది, సొగసంతా నీరాజనం అర్పించే మనసున్నది. మధుర నీలు మన తెలుగు నాయకుల మధుర సాహితీ రసికతలో నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలి, అంతకన్నా ముందుగానే ఎందుకో నన్నాలి. ఇంక పైన జీ తెలుగు వారి ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ ఆల్ఫోర్స్ టెక్నో స్కూల్లో మరి సరిగమప కార్యక్రమాలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ కరీంనగర్ జిల్లా నుంచి సుమారుగా 150 మంది డిఫరెంట్ ఆర్టిస్టులు ఇక్కడ మరి వారి యొక్క హయ్యర్ సెలక్షన్ గురించి స్క్రూటినీలో భాగంగా ఇక్కడ అటెండ్ అవుతున్నారు. ఈ సందర్భంగా మరి జీ తెలుగు వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా ఆర్టిస్టులను ఎంకరేజ్ చేసే విధంగా వీరి కార్యక్రమాలు ఉన్నాయి. మంచి టైం ఇస్తున్నారు, వాళ్ళే సజెస్ట్ చేస్తున్నారు, నువ్వు ఈ రంగంలో రాణించగలవు, యూ కెన్ బికమ్ ఏ సింగర్, యూ కెన్ బికమ్ ఎ డాన్సర్ ఆర్ అన్ యాక్టర్ ఆర్ అన్ యాంకర్, ఇలా రకరకాలుగా వాళ్ళు ప్రోత్సహిస్తూ మరి ముందుకు వెళ్తున్నారు. వాళ్ళు ట్రైనింగ్ కూడా ఇస్తాము అని చెప్తున్నారు. సో మన కరీంనగర్లో ఆల్ఫోర్స్ హై స్కూల్లో జీ సరిగమప ఆడిషన్స్ జరుగుతున్నాయి. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దాదాపు 100 మంది కంటెస్టెంట్స్ దాకా వచ్చారు. వాళ్ళు చాలామంది బాగా పాడారు. సో చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ కరీంనగర్ వచ్చి చేస్తున్నందుకు. ఇక్కడ నుంచి చాలామంది సెలెక్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జీ తెలుగు సరిగమప ఆడిషన్స్కి కరీంనగర్ రావడం జరిగింది. ఇక్కడ ఆల్ఫోర్స్ టెక్నో హై స్కూల్లో ఈ ఆడిషన్స్ జరుగుతున్నాయి. కరీంనగర్లో మంచి స్పందన, చాలామంది వచ్చారు. నియర్లీ 100 మంది దాకా వచ్చారు. అలాగే అందులో సంగీతం నేర్చుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడి నుంచి మంచి గాయకులు సెలెక్ట్ అవుతారని ఆశాభావంగా ఉంది. శ్రీ నీలకంఠ భజన మండలి ఆధ్వర్యంలో రూపొందించిన పుస్తకంతో పాటు పాటలు కరీంనగర్లో విడుదల చేశారు. నగరంలోని ఫిలిం భవన్లో జరిగిన కార్యక్రమానికి భజన మండలి ప్రతినిధులు హాజరయ్యారు. శ్రీ నీలకంఠ భజన మండలి ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టామని నిర్వాహకులు తెలిపారు. గాయకులు ఆలపించిన గీతాలు శ్రోతలను అలరించాయి. ఈ కార్యక్రమంలో నాని ఈవెంట్స్ నిర్వాహకులు రాజ్ కుమార్, గౌరవ అధ్యక్షులు ఆంజనేయులు, వ్యవస్థాపకులు పంజాల శ్రీధర్ గౌడ్ పాల్గొన్నారు. గణేష్ నగర్ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఫిలిం భవన్లో ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా పుస్తకావిష్కరణ మరియు భజన మండలి పాట ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. దీనికి గౌరవ అధ్యక్షులైన శ్రీ గర్రెపల్లి ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో ఈ పూర్తి సాంస్కృతిక కార్యక్రమాలు మరియు పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరుగుతుంది. దీనికి సహకరించిన అందరికీ మా యొక్క కృతజ్ఞతలు. నా పేరు వచ్చేసి పంజాల శ్రీధర్ గౌడ్, శ్రీ నీలకంఠ భజన మండలి వ్యవస్థాపక అధ్యక్షుడు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లాలోని పలు ప్రాంతాలలో ఆర్య వైశ్యులు వనభోజన కార్యక్రమాన్ని చేపట్టారు.
సుల్తానాబాద్ పట్టణంలోని ఆర్యవేశ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దాదాపు 800 మంది తమ కుటుంబ సభ్యులతో కలిసి వనభోజనాలకు వెళ్లారు. మండలంలోని బొంతకుంటపల్లి గ్రామంలోని ఓ ప్రైవేటు రిసార్ట్లో తమ కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా గడిపారు. ఆటపాటలతో ఉర్రూతలూగించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవేశ్యులు నగునూరి అశోక్, కొమ్రవెల్లి భాస్కర్, చెకిలం మారుతి, అల్లంకి లింగమూర్తి, పళ్ళ శ్రీనివాస్, కేబి శ్రీనివాస్, వెంకటరాజం, ఆర్యవేశ్య సంఘం మహిళలు పాల్గొన్నారు. యోగి మరణం జర్నలిస్టు సమాజానికి తీరని లోటని జిల్లా పీబీడబ్ల్యూజేఏ అధ్యక్షులు ఎం షుక్కూర్ అన్నారు. హన్మకొండ జిల్లా బాలసముద్రంలోని తన కార్యాలయంలో తన కూతురుతో సహా అతను ఉరివేసుకున్నాడు. యువ జర్నలిస్టు యుగేందర్ రెడ్డి తనతో పాటు తన కూతురు ఆద్యారెడ్డికి సైతం ఉరివేసి బలవన్ మరణానికి పాల్పడ్డాడు. కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో కరీంనగర్ జిల్లాలోని ఫోటో అండ్ వీడియో టౌన్ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. యోగి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉజ్వల భవిష్యత్తు కలిగిన యువ జర్నలిస్టు ఇలా బలవన్ మరణానికి పాల్పడడం యావత్ జర్నలిస్టు సమాజానికి తీరని లోటని షుకూర్ అన్నారు. చాలీచాలని జీతాలతో సమాజంలో జరుగుతున్న అవినీతిని అరికట్టేందుకు తమ వంతు కృషి జర్నలిస్టులు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు శైలేందర్ రెడ్డి, కార్యదర్శి జన్నారం శ్రీనివాస్, వీడియో జర్నలిస్టు దండు సంపత్, ఫోటో వీడియో జర్నలిస్టులు, టౌన్ రిపోర్టర్స్ పాల్గొన్నారు. వరంగల్ జిల్లాలో యువ జర్నలిస్టు యోగిరెడ్డి అతని కూతురు ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందడం జర్నలిస్టులకు బాధాకరంగా ఉంది. మొన్ననే గోదావరి గనిలో కూడా ఒక జర్నలిస్టు ఆత్మహత్యకు పాల్పడడం విస్మయాన్ని గురి చేసింది. జర్నలిస్టుల సమస్యల పట్ల ప్రభుత్వం స్పందించి వారికి హెల్త్ కానీ ఆర్థికపరమైన ఇబ్బందులున్న వాళ్ళను మంచి ప్యాకేజీ ఇచ్చి వాళ్ళ కుటుంబాలకు భరోసా ఇచ్చి ప్రభుత్వం పక్షాన జర్నలిస్టులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. నిన్న చనిపోయిన జర్నలిస్ట్ యోగిరెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, వాళ్ళ కుటుంబానికి కరీంనగర్ ఫోటో అండ్ వీడియో టౌన్ రిపోర్టర్స్ అసోసియేషన్ పక్షాన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడ్డాయి. నగరంలోని తెలంగాణ చౌక్లో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నివాళులర్పించారు. అక్కడ జరుగుతున్న హింసాకాండలో వేలాది మంది హిందువులు చంపబడడం, నిరాశ్రయులు కావడం, మహిళలు అత్యాచారాలకు గురి కావడం దారుణమని అధ్యక్ష కార్యదర్శులు కట్టా రాజేశ్వర్, అన్నమనేని తిరుపతిరావు అన్నారు. హిందువులు దాడులకు గురి అవుతూ భయభ్రాంతులకు లోనై తమ సొంత గూటిని, గ్రామాలను వదిలిపెట్టి నిరాశ్రయులవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు కట్టా రాజేశ్వర్, అన్నమనేని తిరుపతిరావులతో పాటు తపస్సు సంఘం నాయకులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో పారిశుద్ధ్య పర్యావరణ పరిరక్షణలో భాగంగా పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్లాస్టిక్ వద్దు, బట్ట సంచులే ముద్దు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్ పైన అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలను చేపడుతోంది. చిగురుమామిడి మండలంలో ఓ మనిషి ప్లాస్టిక్ కవర్స్ వేసుకొని ప్రచారం చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అధికారులు ఇంటికి 2 చెత్తబుట్టలు పంపిణీ చేయగా ఇందులో కొందరు పప్పులు, నీటిని నిల్వ చేసుకోవడం కోసం వాడుతున్నారని అధికారులు వాపోతున్నారు. ప్రభుత్వం తడి, పొడి చెత్త వేరు చేయాలంటూ విస్తృత ప్రచారం చేస్తున్నప్పటికీ ప్రజలు ఆ దిశగా ఆలోచించడం లేదన్నారు. మీకు తెలియని సంగతి ఏమిటంటే, నేను మిమ్మల్ని కబళించడానికి వచ్చిన ప్లాస్టిక్ భూతాన్ని నన్ను వాడుకొని విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ పడవేస్తున్నారు. కానీ నేను మట్టిలో కలవను. ప్లాస్టిక్ కవర్లలో తీసుకువెళ్ళి ఆహారంతో పాటు నన్ను కూడా తింటున్నారు. ప్లాస్టిక్ కవర్ల ద్వారా మీ పంట పొలాలలో వ్యాపించి ఉన్నాను. దేశవ్యాప్తంగా చేపడుతున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమం రాజన్న సిరిసిల్ల జిల్లాలో జోరుగా కొనసాగుతోంది. వీర్నపల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా యువ మోర్చా మండల అధ్యక్షుడు బండారి మహేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. స్వాతంత్ర సమరయోధులు, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్
సుభాష్ చంద్రబోస్ల విగ్రహాలను శుద్ధి చేసి పూలమాలలతో నివాళులర్పించారు. ప్రతి ఇంటిపై భారతీయ జెండాను ఎగరవేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేవైఎం అధికార ప్రతినిధి పిట్ల నాగరాజు, జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి బూక్యా రమేష్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గుమికూడి ఈ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు, గౌరవనీయ ప్రధాని మోడీ గారి ఆదేశాల మేరకు విగ్రహాలకు శుద్ధి చేయడం అనే కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బండారి మహేష్ గారు, పిట్ల నాగరాజు గారు, తిరుపతి గారు, దిశ కమిటీ మెంబర్ భట్టు పీరియా గారు, వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ ప్రోగ్రాము విజయవంతం చేయడం జరిగింది. హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు స్థానిక విన్నపల్లి మండల కేంద్రంలో యువ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు స్వతంత్రంలో పాల్గొన్నటువంటి నేతలకు కానీ నాయకులకు కానీ స్మరించుకుంటూ వారి యొక్క విగ్రహాలను స్థానికంగా శుద్ధి చేసి పూలమాల వేయడం జరిగింది. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి వెనుకబడిన తరగతుల్లో సామాజిక చైతన్యం రగిలించిన వీరవనిత చాకలి ఐలమ్మ అని రాష్ట్ర రజక సంఘం అధ్యక్షులు బసవరాజు శంకర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిట్యాల చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. రజక సంఘం అధ్యక్షులు సుద్దాల భూమయ్య అధ్యక్షతన విగ్రహ ఆవిష్కరణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిట్యాల ఐలమ్మ మనమడు చిట్యాల రామచంద్రం, ముని మనమరాలు శ్వేత, ముని మనమడు సంపత్, రాష్ట్ర రజక సంఘం అధ్యక్షులు, ఓయూ జేఏసీ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, రజక సంఘం నాయకులు కలిసి నూతన విగ్రహాన్ని ఆవిష్కరించారు. చాకలి ఐలమ్మ పోరాట పటిమను యావత్ తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మరవలేరని నాయకులు అన్నారు. ఐలమ్మ పోరాటం ఫలితంగానే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నిజాం నిరంకుశ పాలనను దహించి వేసిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం గ్రామ అధ్యక్షులు సుద్దాల భూమయ్య, చిట్యాల ఐలమ్మ మనవడు చిట్యాల రామచంద్రం, ముని మనమరాలు శ్వేత సంపత్, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు బసవరాజు శంకర్, సంఘం నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. విగ్రహావిష్కరణ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో మరి ఈ యొక్క గొప్ప నాయకురాలు యొక్క విగ్రహావిష్కరణకు రావడం శుభ సందర్భం. ఎందుకంటే తెలంగాణలో ఆ రోజు రజాకారులకు వ్యతిరేకంగా, భూస్వాములకు, పెత్తందారులకు వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఐలమ్మ మరి పోరాటం చేసింది. ఈరోజు అలాంటి ఒక ప్రతిమను అందరూ కూడా మనమంతా కూడా ఒక రజకులకు సంబంధించింది కాదు. ఐలమ్మ యావత్ తెలంగాణ ప్రజానీకానికి సంబంధించినటువంటి ఒక గొప్ప యోధురాలు. మరి ఆమె యొక్క ఆ రోజు అలాగే ప్రతి గ్రామంలో కూడా ఐలమ్మ ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఆనాడు భూస్వాముల మీద ఎలాగ పోరాటం చేసిందో అటువంటి పోరాటం ప్రతి ఒక్క మహిళలో ఇప్పుడు రావాలి. ప్రతి ఒక్క మహిళ కూడా ఐలమ్మ లెక్క పోరాటం చేయాలి. ఈరోజు ఎన్నో అవమానాలు అనుభవిస్తున్నారు. అలాంటి అన్నీ పోగొట్టుకోవాలి. వాళ్ళకు కావాల్సినటువంటి ముఖ్యంగా విద్య కావాలి. మాకు వెట్టి చాకరీ కాదు. ఆనాడు వెట్టి చాకరీ మీద ఎలాగైతే పోరాటం చేసిందో అలాంటి వెట్టి చాకరీని మేము ఇప్పుడు వద్దు అని అనుకుంటున్నాము. అలాగే మాకు మంచి విద్య కావాలి. దానికి మాకు గవర్నమెంట్ అన్ని విధాల సహాయం అందిస్తుందని. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం అబ్బిడిపల్లి గ్రామంలో కుర్మ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించే బీరన్న దేవాలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. కుర్మ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి హాజరయ్యారు. బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు సహకారంతో ఆలయ నిర్మాణానికి కృషి చేస్తామని మూల ప్రేమ్ సాగర్ రెడ్డి అన్నారు. గ్రామంలో ఎలాంటి అభివృద్ధి అయినా ఎమ్మెల్యే సహకారంతో ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల సుమరెడ్డి, ఆలయ డైరెక్టర్ రాపర్తి మల్లేష్ గౌడ్, సంఘం నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. సుభిక్షంగా ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఆ దేవుడి ఆశీస్సులు వారికి మెండుగా ఉండాలని, అదేవిధంగా ఓదెల మండలంలో కుర్మ సంఘానికి సంబంధించినటువంటి బీరియా గుడులు ఎక్కడ కట్టినా కూడా ఇతోధికంగా సేవ చేస్తున్నటువంటి పెద్దపల్లి ఎమ్మెల్యే మనందరి ప్రియతమ నాయకులు విజయన్న గారి ఆశీస్సులు మెండుగా ఉంటాయి. జరుగుతున్నటువంటి అబ్బిడిపల్లి గ్రామం మాకు చాలా ఇష్టమైన గ్రామం. ఈ అబ్బిడిపల్లి గ్రామం మాకు ముత్తాతల నుంచి కూడా మాకు అనేక సంబంధాలు ఉన్నాయి. కులాలు వేరైనా మేమంతా ఒకటే, ఒక కుటుంబ సభ్యులుగా ఉంటాం. అందరినీ వరుసతో పిలుస్తాం. మా బామర్దులు మమ్మల్ని ఏది అడగరు, డిమాండ్ చేస్తారు. నేను ఇంటర్వ్యూని కాకపోవచ్చు కానీ బావా ఇది కావాలని డిమాండ్ చేస్తారు వీళ్ళు అంతే. కాబట్టి వాళ్ళు డిమాండ్ చేయడంలో న్యాయం ఉంది, పని చేయడంలో కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మరి ఈ గుడికి కావాల్సినటువంటి కంకర మధ్య మానేరులో ముంపుకు గురైన నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ముంపు గ్రామాల ఐక్యవేదిక అధ్యక్షులు కూస రవీందర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నీలోజుపల్లిలో మెగా హెల్త్ క్యాంపు కార్యక్రమాన్ని నిర్వహించగా ఈ కార్యక్రమానికి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరయ్యారు.
గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే నీలోజుపల్లి గ్రామానికి వస్తే 100 మంది పోలీసులతో అరెస్టు చేయిస్తూ ఉండేదని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే వస్తే ఒక్క ఎస్ఐ పోలీస్ సిబ్బంది మాత్రమే ఉన్నారని తెలిపారు. గత ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న తేడా ఇదేనని స్పష్టం చేశారు. ముంపు గ్రామాల సమస్యల పరిష్కారం కోసం మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంలు అనేకసార్లు ప్రస్తావనకు తీసుకువచ్చారని తెలిపారు. భూ నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందనే విశ్వాసం తనకు ఉందన్నారు. ఇక నుండి లేనిపోని ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. నిర్వాసితుల న్యాయమైన సమస్యలు ఖచ్చితంగా తీరుస్తారనే నమ్మకం, విశ్వాసం ఈ 12 గ్రామాల ప్రజల్లో ఉన్నది. సోషల్ మీడియాలో పెట్టి అసత్య ప్రచారాలు చేస్తే తస్మాత్ జాగ్రత్త. మళ్ళీ ఇంకొకసారి పిచ్చి పిచ్చి పోస్టులు పెడితే ఏ పరిణామాలు ఉంటాయో హెచ్చరిస్తున్నా. మీరు సమస్యలు పరిష్కారం చేయకపోతే ఎమ్మెల్యే గారు కానీ మంత్రి గారు టైం ఇచ్చి ఆ టైం ప్రకారం చేయకపోతే మీరు అడగాలి. కానీ ఒక ఫోన్ ఉన్నదని చెప్పి ఫోటోలు తీసి వీడియోలు తీసి పెడితే మంచిగా ఉండదు. ఎమ్మెల్యే గారు ఒక నిబద్ధతలో నిర్వాసితుల సమస్యలు ప్రతి ఒక్కటి తెలుసు. మళ్ళీ మనం చెప్పుకుంటూ పోతే ఇది వేరే కార్యక్రమం కాదు. ఖచ్చితంగా మన నిర్వాసితుల సమస్యలు, పెండింగ్ సమస్యలు అతి త్వరలో తీరుస్తారు. ప్రధాని మోడీ పిలుపు మేరకు కరీంనగర్లో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో భారత స్వతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని శుద్ధి చేశారు. అనంతరం పూలమాలలతో ఘన నివాళులర్పించారు. బీజేపీ నేత తోట సాగర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఏర్పాటు చేయాలని తోట సాగర్ అన్నారు. స్వాతంత్ర సమరంలో అమరులైన మహనీయులను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తోట సాగర్తో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజా.